ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండగా దాని వృద్ధికి క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యములను నియమించెను. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతిని యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చెను. ఈ కొద్ది భాగం దేవుడి యొక్క దేవుడిలో దీవింపబడినగాక. ఆమేన్.